నమస్తే వెల్కమ్ టు ఎస్టీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నతాధికారులు అమరావతి విషయంలో శిఖండి పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు యనమలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించండి మండపేట ఆలమూర్లలో పారిశుద్ధ కార్మికుల ధర్నా ఆస్తి ఇవ్వకుండా మేనత్త పంచన చేరింది కత్తితో నాయనమ్మను కడతేర్చిన మనవడు కాకినాడ జీజీహెచ్లో ఇక నుండి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్ర చెప్పారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీజీహెచ్ను పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జీజీహెచ్లో ఆయన కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుండి సాధారణ వ్యాధులతో వచ్చే వారెవరూ జీజీహెచ్ రావద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వారి వారి వ్యాధులు బట్టి ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రులకు పంపిస్తామన్నారు. గైనిక్ చిన్నపిల్లలకు సంబంధించి వైద్య సేవలు అన్ని జీజీహెచ్లో చేస్తామని చెప్పారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్గా మార్చమని నిన్న మనకి జీవో వచ్చింది. దానికి అనుగుణంగా త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవేళ రేపు కూడా ఓపీస్ మామూలుగా రన్ అవుతాయి. బహుశా లక్షవారం నుంచి ఓపీస్ బంద్ చేసి ఇక్కడున్న పేషెంట్లందరినీ కూడా జనరల్ కండిషన్ బాగున్న వాళ్ళని ఇంటికి పంపిస్తాం. లేని పక్షంలో వాళ్ళు వేరే హాస్పిటల్లో అంటే ఆరోగ్యశ్రీ చైన్ హాస్పిటల్స్ ఉంటాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నాయి మనకు సుమారుగా ఆసుపత్రిలో కాకినాడలో 178 వరకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా స్పెషాలిటీ వైజ్ ఒక ఆర్థోపెడిక్స్ అయితే ఒక హాస్పిటల్, న్యూరో సర్జరీ అయితే ఒక హాస్పిటల్ అలాగా మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న వాళ్ళని స్లోగా ఒక 2-3 రోజుల్లో వాళ్ళకి కావాల్సిన వైద్యం చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులు ఏంటంటే అంతా కోవిడ్ పేషెంట్లనే మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే బయట చాలామంది ఎక్కువగా పేషెంట్లు వస్తున్నారు. వీళ్ళందరినీ మనం కోవిడ్ కేర్ సెంటర్స్ CCCలో పెడుతున్నాం. అంటే అసిమ్టమాటిక్గా అంటే ఎటువంటి రోగ లక్షణాలు పైకి కనపడకుండా ఇబ్బందులు అంటే కొంతమందికి అయితే ఆక్సిజన్ పెట్టాలి, కొంతమంది వెంటిలేటర్ పెట్టాలి. ఆ స్టేజ్ లేకుండా పెద్దగా సిమ్టమ్స్ లేని వాళ్ళని కోవిడ్ సెంటర్లో కానీ లేకపోతే హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నాం. వాళ్ళకి ఏమన్నా వైద్యం కంటిన్యూస్గా వైద్యం చేయాల్సిన అవసరం ఉంటే మనం ఆసుపత్రిలో పెడుతున్నాం. ఈ ఆసుపత్రిలో ఉన్న బెడ్స్ అన్నీ కూడా దానికే కేటాయిస్తున్నాం. రెండోది ఇక్కడ మనకి డెలివరీస్కి సంబంధించినవి అవిను చిన్నపిల్లలది మాత్రం మనం డిస్టర్బ్ చేయట్లేదు. బయట ఎక్కువ తీసుకోవడానికి ఎవరో అవకాశాలు తక్కువ కాబట్టి సో గైనిక్ డెలివరీస్ ప్లస్ ఈ చిన్నపిల్లలది కూడా ఇది మనం అది కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత ఈ కోవిడ్కి సంబంధించిన సిజేరియన్స్ కానీ డెలివరీస్ అవి కూడా చేయడానికి స్పెషల్గా ఒక ఆసుపత్రి లోపల వేరే బిల్డింగ్ చేసాం. అలాగే చంటి పిల్లలకి కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా సెపరేట్గా మనం పెట్టాం. దాంతోపాటుగా క్యాజువాలిటీ రన్ అవుతుంది. క్యాజువాలిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ స్క్రీన్ చేస్తాం. కోవిడ్ కేసు అయితే కోవిడ్ ఇక్కడ జనరల్ హాస్పిటల్ ఉంచుకుంటాం. లేని పక్షంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ తెలిసిన హాస్పిటల్ ఉంటుంది, లేదంటే మనం కోవిడ్ హాస్పిటల్కే మనం డైరెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అంటే సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎక్కువ మంది సఫర్ అవుతున్న వాళ్ళకి మనం సాయం చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మేము కూడా దాని తదనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఇది గమనించి వచ్చి మళ్ళీ వెళ్ళడం కంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకనే 2 రోజులు ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఓపీలు రన్ చేయవు. మేము ప్రకటన ఇచ్చే వరకు కూడా ఈ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ ఆరోగ్యశ్రీ చైన్ ఆఫ్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేసి వైద్య సదుపాయం పొందండి. ఎవరు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు తర్వాత ఆధార్ కార్డు అవన్నీ కూడా పట్టురావడం మర్చిపోకండి. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మేము వెయిట్ చేసేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్లో అంటే వాళ్ళకి ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి. కాబట్టి ఆధార్ కార్డు ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా తీసుకొని రండి. అక్కడ మీకు కావాల్సిన సహాయాన్ని అక్కడ పొందమని అందరికీ మనం చేస్తాం. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజధాని బిల్లుల విషయంలో శిఖండి పాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తుని రూరల్ మండలం ఎస్ అన్నవరం గ్రామంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ రాజధాని విషయంలో రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజాభిష్టం మేరకు 3 రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంతో ఉన్నారన్నారు. అయితే చంద్రబాబు అండ్ కో పార్టీ మాత్రం దీన్ని రాజకీయం చేసే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మరలా ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. అప్పుడు ఎవరు బండారం బయటపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కానీ సెకండ్ పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉంటే 3 రాజధాని విషయంలో యనమల చంద్రబాబు నాయుడు ఏడుపుగొట్టు మాటలతో ప్రజల్ని విసిగిస్తున్నారు. ఈరోజు దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి దయ వల్ల రాష్ట్రం 3 రాజధానులతో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే అమరావతిలో కృత్రిమ ఉద్యమం ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు రకరకాలుగా నాటకాలు ఆడడం కానీ లేదంటే 102 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 103 సంవత్సరాల వయసు ఉన్న పండు ముసళ్ళు వాళ్ళు చనిపోతే వయసు అయిపోయి చనిపోతే ఆ శవాలను కూడా తీసుకుని శవరాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 3 రాజధానుల విషయంలో గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం ధర్మం గెలిచింది. ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన 3 రాజధానుల విషయంలో నిలిచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాజధానిలో రైతులను రెచ్చగొట్టి ఆ మంటల్లో చలిబంటలు కాసుకుందామని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు ఈ 5 సంవత్సరాల పాటు రాజధాని విషయంలో మీకు చిత్తశుద్ధి లేకుండా బాహుబలి గ్రాఫిక్స్, రాజమౌళి గ్రాఫిక్స్ అట్టపెట్టెలతో గ్రాఫిక్స్ చూపించారు. కానీ రాజధాని ప్రజలకి రాజధాని అభివృద్ధి చేసి చూపిస్తే మీరు రాజధాని నడిబొడ్డైన తాడికొండలో కానీ లేదంటే మీ సుపుత్రుడు పోటీ చేసిన మంగళగిరిలో కానీ ఎందుకు ఓడిపోతారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మాట్లాడితే మీరు రెఫరెండం కావాలని అడుగుతున్నారు. మీ 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రెఫరెండం రండి అని చెప్పేసి అడుగుతున్నారు. రెఫరెండం మేం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తావా లేదో అని తెలుసుకోవడానికి నీ 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి రెఫరెండం కోరుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి. ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు కె కృష్ణవేణి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో మండపేటలో మంగళవారం కలవపువ్వు సెంటర్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనాలో సాహసోపేతమైన సేవలు అందిస్తున్న వారి సమస్యలు పరిష్కారం చేయకుండా పూలు చల్లడం, కాళ్ళు కడగడం వల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండదని ఆమె ఎద్దేవా చేశారు. లాక్డౌన్ నుండి ఇప్పటివరకు సమాజానికి కార్మికులు చేసిన సేవలు అమోఘమన్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి భయం లేకుండా సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. కరోనా వారియర్స్గా గుర్తించి 25,000 రూపాయల పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా సేవలు చేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాకాలంలో రెయిన్ కోట్లు, బూట్లు, నూనెలు, సబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా కారణంగా పని ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో స్కానర్ పరీక్షలు వెంటనే నిలిపివేయాలని, రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని కోరారు. తొలుత పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించినట్లయితే సమ్మె ఉధృతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారుకొండ, కాటే విజయ్ కుమార్, పెందుర్తి లోవరాజు, వారా నాగేంద్ర ప్రసాద్ కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పిందో తక్షణమే ఆమెని నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు దాదాపు జూన్, జూలై నెల పూర్తయింది. 2 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు లేవు. ఒక పక్క కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ లో ఉండే పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ వాళ్ళ ప్రజల ఆరోగ్యాలని పణంగా, ప్రజల ఆరోగ్యాల కోసం కార్మికుల యొక్క ఆరోగ్యాలు పణంగా పెట్టి పారిశుద్ధ్యం శానిటేషన్ చేస్తుంటే ఈ మండపేట లేదా దేశమంతా ఈ రకమైన పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యం కోసం 2 మంది మున్సిపల్ కార్మికులకి కరోనా అటాక్ అయింది. వాళ్ళు ఇప్పటికీ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు, రికవరీ అవుతున్నారు. ఈ పరిస్థితిలో మరి ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్తా ఉన్నారో ఇది మాటల్లో కాదు, చేతల్లో వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేసి ఈ కరోనా నేపథ్యంలో అదనంగా వాళ్ళకి 25,000 రూపాయలు పారితోషికం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కనీసం మరి రక్షణ పరికరాలు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవాళ అనేక మంది డోనర్స్ వచ్చి మండపేటలో ఇచ్చారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి కనీసం కార్మికులకు రక్షణ పరికరాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ తనకు ఆస్తి ఇవ్వదేమో అన్న అనుమానంతో స్వయాన నాయనమ్మను హత్య చేశాడు మనవడు. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన సీతానగరం మండలం ములకలంకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ములకలంక గ్రామంలో పెండ్యాల రవిచందర్ అనే 25 సంవత్సరాల యువకుడు సొంత నాయనమ్మ అయినటువంటి 78 సంవత్సరాల వృద్ధురాలు అరవాలమ్మను కత్తితో నరికి కడతీర్చిన ఘటన గ్రామంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో అడ్డుకున్న వారిపై ఏమాత్రం కనికరం లేకుండా అరవాలమ్మ పెద్ద కూతురు ఉప్పులూరు అనంతలక్ష్మిపై కూడా దాడి చేయడంతో ఎడమవైపు చెవి భాగాన, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. అరవాలమ్మ పెద్ద కూతురు అనంతలక్ష్మితో కలిసి ములకలంకలోని తన సొంత ఇంట్లో ఉంటుంది. మనవడు రవిచంద్ర విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి స్వగ్రామమైన బొబ్బిలి లంకలో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆస్తి విషయమై తరచూ నాయనమ్మతో గొడవ పడేవాడు. తన ఆస్తి ఎక్కడ మేనత్తకి వెళ్ళిపోతుందో అని కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. డీఎస్పీ పిఎస్ఎన్ రావు, సిఐ పవన్ కుమార్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి హుటాహుటీన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేను ఉన్నంతకాలం అలాగే ఉన్నాయి. రసీదేమో సంతకం పెడతాను, నేను అమ్ముకుంటాను. నేను ఉన్నంతకాలం ఎలా ఉండాలో తర్వాత చేసుకోమని చెప్పిందంట. అయినా కానీ ఇప్పుడు నేను ఉన్నాను చెప్పు, నేను ఇక్కడే ఉంటాను, నేను వేకప్పుడు చూసుకుంది. కానీ నువ్వు సంతకంలో నేను ఆయుధాలు పేరేంటి ఆయన పేరు? రవిచంద్ర, పెండియాల రవిచంద్ర.
పోలిన పట్నం లేకపోతే చెప్పుకొని మొత్తం చాలా నరికేస్తాను నేను అనే గ్రామం ఉంది. గ్రామంలో ఈ రోజున ఇండియాలో అరవాలమ్మ అని 65-70 ఇయర్స్ ఓల్డ్ వృద్ధురాల్ని ఆ మనోడు ఆస్తి తగాదా గురించి హత్య చేసినట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సిఐ గారు. ఇప్పుడు హంతకుడు పరారులో ఉన్నాడు సార్. పరారీలోనే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి తగిన వేతనాలు కల్పించి న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆలమూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్మికులు సంఘం అధ్యక్షులు సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు 12,000 రూపాయల జీతం నుంచి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ రూపంలో అందిస్తున్నారని తెలిపారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు పంచాయతీ ఆదాయాన్ని బట్టి జీతాలు చెల్లించాలనే నిబంధన వల్ల ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ పద్ధతి రద్దు చేయాలని జీవో ఉన్నా అమలు చేయడం లేదన్నారు. 5 సంవత్సరాలు సర్వీస్ గల పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కోవిడ్ సేవలు అందిస్తున్న నేపథ్యంలో పంచాయతీ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని, కోవిడ్ సమయంలో సేవలు అందిస్తున్న పంచాయతీ కార్మికులకు జీతాలు నెల నెల అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతున్నారు. మండల పంచాయతీ కార్మికులు సంఘం నాయకులు వెల్ల నాగేశ్వరరావు, సున్నం సూరిబాబులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతూనే గత చాలా కాలంగా సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పంచాయతీ కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, రక్షణ పరికరాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. పంచాయతీ కార్మికులను అందరినీ ఆదుకోవాలని, కరోనా పరీక్షలు చేయించాలని, అనారోగ్యంతో ఉన్న కార్మికులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలన్నారు. పంచాయతీ ఆదాయంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ జేఏ ఝాన్సీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, త్రిమూర్తులు, గంగరాజు, వీరబాబు, శ్రీను, ఆనంద్, ప్రకాషు, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, అబ్బులు, మల్లికాసులు, రంజాన్, ఉమా, హిందూసమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు మనం 4వ తారీఖున ఒక్కరోజు సమ్మెలోకి వెళ్ళినా కూడా మనం వెనకడి చేసేది లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనే కాంట్రాక్ట్ వర్కర్స్ని పట్టించుకుంటున్నారు. మన గ్రామ పంచాయతీలో మాత్రం ఎవరిని పట్టించుకోవట్లేదు. పారిశుద్ధ్య పనులు, ఇతర పనులు, రాత్రి పనులు లేకుండా తేడా లేకుండా బిడ్డ చాకరీ చేయించుకుంటున్నారు. జీతాలు 4 నెలలకి, 5 నెలలకి, 10 నెలలకు కూడా తీసుకుంటున్నారు మన జనం. కానీ ప్రభుత్వం మన గ్రామ పంచాయతీ వర్కుల మీద చిన్న కనికరం కూడా చూపించట్లేదు. భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితి వస్తుందో కూడా తెలియదు. టెండర్ పద్ధతి తీయకుండా టెండర్ పద్ధతి అమలు చేస్తున్నారు. ఉన్న జీతాలను అలాగే ఉంటున్నారు కానీ పెంచడం లేదు. టెండర్ పద్ధతి తీసేసి అవుట్సోర్సింగ్ విధానంలో పెట్టాలి. మన కార్మికుల్ని సర్వీస్ ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని మన డిమాండ్స్లో ఉన్నాయి. ఈ డిమాండ్స్ అమలు చేయని ఎడల సార్వత్రిక సమ్మెకు ముందుకెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం. కావున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా మన పరిస్థితులు గమనించి అన్ని పనులు ప్రతిదీ స్పీడ్గా చేస్తున్నారు. ఆయన మన గ్రామ పంచాయతీ విషయంలో మాత్రం వర్కర్స్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఒక మంచినీరు కావాలన్నా మనమే, ఒక శానిటైజర్ కావాలన్నా మనమే, ఒక విద్యుత్ కావాలన్నా మనమే, అన్ని రకాల గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేది మనమే. అలాంటిది మన గ్రామాల మీద వర్కర్స్ని ప్రభుత్వం పట్టించుకోవడం చాలా విచారకరం. అందుకని కార్మికులు, మన గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని మొత్తం మన కష్టాన్ని గుర్తించి మనకి కూడా అవుట్సోర్సింగ్ విధానాన్ని, రెగ్యులర్ విధానాన్ని అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని, టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ అంశాలను వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వారు
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో భాగంగా పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలకు 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడా హామీ నెరవేరలేదు. ఈ కరోనా టైంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని, వారికి టీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా టైంలో పరికరాలు అందజేయాలని, ఆయా గ్రామ పంచాయతీల అధికారులకు తగు ఆదేశాలు అందజేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని కపిలేశ్వరపురం మండల విద్యాశాఖ అధికారి కె తాతారావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలో మనబడి నాడు నేడు పథకంలో జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో 11 ప్రైమరీ, 4 అప్పర్ ప్రైమరీ, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లతో కలిపి మొత్తం 18 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 3,67,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, మరమ్మతు పనులు, అలాగే ఎలక్ట్రిసిటీ వంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. మండలంలోని అంగర జెడ్పీ హై స్కూల్లో 41 లక్షల రూపాయలతో చేపడుతున్న పనులను ఎంఈఓ తాతారావుతో పాటు విద్యా కమిటీ చైర్మన్ గంగమల్ల సత్యవేణి, మండల ఇంజనీరింగ్ అధికారి రాఘవులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె చంద్రబాబులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. వీటితో పాటు పాఠశాల భవనాలకు రంగులు, ఫర్నిచర్, గ్రీన్ చార్ట్ బోర్డ్స్, అలాగే ఇంగ్లీష్ ల్యాబ్లు వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ అంగర హై స్కూల్కు 41,31,995 రూపాయల గ్రాంట్ శాంక్షన్ చేయబడింది. దానిలో భాగంగా ఈ పాఠశాల యొక్క ఫ్లోరింగు, ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లాస్టింగు, టాయిలెట్స్, టైల్స్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరునాటికి వర్క్లన్నీ కూడా పూర్తయ్యాయి. మా పాఠశాల కమిటీ చైర్మన్ గారి దగ్గరుండి అన్ని పనులను కూడా పర్యవేక్షిస్తారు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతులను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కపిలేశ్వరం మండలానికి మొదటి ఫేజ్లో 18 పాఠశాలకి మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కపిలేశ్వరం మండలం అంగర ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పనులని పరిశీలించడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ మొదలైన పనులు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోరింగ్ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి వర్క్స్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. అసలే సొంత ఊరిని వదిలేస్తున్నాం, ఆపై ఆస్తులు పోతున్నాయి అన్న బెంగతో ఉంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంలో కొంత దళారులు, అధికారులు కమిషన్ల రూపంలో తీసుకోవడంతో వారిని మరింత కుంగదీస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటున్నాయి. దేవిపట్నం మండలం గండిపోచమ్మ ఏరియాకు చెందిన రత్నం అనే మహిళ ప్రభుత్వం ఇచ్చే R&R ప్యాకేజీలో దళారులు, అధికారులు ఏ విధంగా దోచుకుంటున్నారో వివరించి కన్నీటి పర్యంతమైంది. ఆమె మాటల్లోనే నష్టపరిహారం లెక్కగట్టడంలో మధ్య దళారులు, అధికారులు ఏ విధంగా నిర్వాసితులను దోచుకుంటున్నారో వినండి. దేవిపట్నం మండలం పోసమ్మ గండండి మాది. నా పేరు సింతల రత్నం అండి. పోలవరం ప్రాజెక్టు పునరాసితులకి ఇచ్చి R&B ఆఫీసు డబ్బులండి మాకు చాలా నష్టం జరిగిందండి. నేను లాస్ పోయాను. నాకు న్యాయం చేసి పెట్టండి అధికారులు అందరూ. ఏదైనా సరే మీకు సమర్థించి నేను కోరుకుంటున్నానండి. నాకు అప్పుడు 10 లక్షలు వేసారండి. తర్వాత 2019లో 20 లక్షలు ఇచ్చారండి. నాతో పాటు నా పక్కిల్లేనండి, దానికి గదులు ఉండవండి, ఏమీ ఉండవండి. ఆ ఇంటికి 6 లక్షలు వేసారండి. ఇప్పుడు 2020లో 22 లక్షలు వచ్చిందండి. 21, 50, 60 వచ్చిందండి. 40,000 తక్కువ 22 లక్షలు వచ్చిందండి. అలాగే మా ఇళ్ళతో పాటు పక్కనున్న ఇంకా చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కండి అప్పుడు 4-5 లక్షలు వేసిన ఇల్లులు కండి ఇప్పుడు 22 లక్షలు వచ్చిందండి ఆ ఇల్లులకి. అలాగే మూర్ఖుతు రాజు ఒకటండి, సలాది లక్ష్మీకాంత్ అప్పుడు 4 లక్షలు వేసారండి. ఇప్పుడు 14 లక్షలు అని చెప్తున్నారండి. ఇప్పుడు 14 లక్షలు వచ్చిందని చెప్తున్నారండి. ఇంకోటి సారికి రామతులసి అండి ఆవిడ పేరు. అత్తగారు అల్లుడు ఒకే ఇంట్లో ఉంటారండి. అప్పుడు మాతో పాటు కొలతలు R&B వాళ్ళకి వచ్చండి, కొలతలు కొలిసేసారండి, సర్వీస్ వేసేసారండి. 7 లక్షలు చిల్లర పడ్డదండి ఆవిడకి. మళ్ళీ రెండోసారి అండి R&B వాళ్ళని తీసుకొచ్చండి మళ్ళీ 7 లక్షల చిల్లర వాళ్ళ అల్లుడి పేరుని పూర్ణ చంద్రరావు అండి
లంకా పూర్ణ చంద్రరావు పేరుని మళ్ళీ ఇప్పుడు 7 లక్షల చిల్లర రెండో ప్యాకేజీ ఇచ్చారండి. అదే ఇంటికి ఒకే ఇంట్లో ఇచ్చారండి 2 ప్యాకేజీలు. అంటే ఇలాగా ఆఫీసర్లు చేశారా లేకపోతే ఎవరన్నా చేశారు? నా వాయిస్ చెప్పాడు. ఇవన్నీ చేయించింది బొచ్చు అప్పారావు గారండి. ఆఫీసర్లు వచ్చి ఏమన్నా వెనక్కి తీసుకున్నారండి అమౌంట్లు ఏమన్నా? ఆఫీసులో కుమారి గారు అంటండి ఆర్ఎంబీ ఆఫీస్లో ఉంటుందండి రాజమండ్రి. అప్పుడు 19 లక్షలు, ఇప్పుడు 18 లక్షలు వచ్చిన వాళ్ళ దగ్గర 9 లక్షలు తీసుకున్నారండి. 5 లక్షలు వచ్చిన వాళ్ళ దగ్గర 5 సరిసాగమండి. ఇప్పుడు 10 లక్షలు వేసారనుకోండి, మేము కంప్యూటర్లో తప్పు పడ్డాయి, మీరు డబ్బులు వెనక్కి పోతే మా ఉద్యోగాలు పోతాయని కుమారి గారండి రాజమండ్రి ఆర్ఎంబీ ఆఫీస్లో ఉంటుందండి. ఆవిడ ఇంటి పేరు నాకు తెలియదు. కుమారి గారండి అప్పుడు ఉన్న ఆవిడ 2018లోనండి. 2018 7వ నెల ఎంతోనండి, అప్పుడు 7వ నెల ఎంతోనండి, 2018లో 7వ నెల 8వ నెల అండి, పూర్తిగా తెలియదు నాకు ఎవరు. అయితే ఆవిడ ఆఫీస్ వచ్చి అప్పారావు గారు వచ్చండి, మా ఉద్యోగాలు పోతాయమ్మా, నా వల్లే తప్పు జరిగింది, మీరు కానీ రిఫండ్ డబ్బులు ఇవ్వకపోతే పోలీసుల ద్వారాగా మేము అరెస్ట్ చేసి తీసుకుంటాము అనేసి చెప్పి వెనక్కి సంతకాలు పెట్టించుకున్నారండి. ఇది బొచ్చు అప్పారావు గారి ద్వారాగానే జరిగిందండి. ఆయన పాత్ర ఏంటమ్మా ఇందులో? అక్కడ ఆర్ఎంబీ 6.5 ప్యాకేజీల్లోని ఫస్ట్ నుంచి కొని మా దగ్గర లంచాలు తీసుకుంటాంలోనే కానీ ఒక ఆఫీసులకు పెడతాం కానీ రాయటం కానీ అన్నీ ఆయనే చేస్తాడండి ఫస్ట్ నుంచి ఏం చేసినా సరే. అలాగే 18 సంవత్సరాలు 6.5 ప్యాకేజీ 18 సంవత్సరాల పిల్లలకి కోనండి, వయసులు లేనోళ్ళకి కోని 15, 16 వయసులు ఉన్న వాళ్ళకి కొని 18 సంవత్సరాల ప్యాకేజీలు రాయించేసాడండి చాలా మంది అమ్మాయిలకి. బొచ్చు అప్పారావు గారు అన్న ఆయన ప్రతి ఒక్కటి ఆయన చేతుల మీదనే నడుస్తుందండి. మాకు నా ఇంటికి అవుతానండి ఇప్పుడు ఎలవేషన్ ప్రకారంగా 40 లక్షలు రావాలండి. ఇప్పుడు నా ఇంటి పక్క ఇల్లుకి తలుపులు లేవండి, దారబంధాలు లేవండి, ఏమీ లేకోకుండా 22 లక్షలు వేసారండి, 40,000 తక్కువ. అలా చూసుకుంటే నా ఇంటికి 40 లక్షలు రావాలండి ఈ రోజుని. అలాంటిది నాకు 20 లక్షలు ఇచ్చారండి. మిమ్మల్ని డబ్బులు ఏమైనా అడిగారా? మమ్మల్ని లంచాలు అడిగారండి. మాకు 20 లక్షలు వచ్చినప్పుడు 2 లక్షలు లంచాలు ఇచ్చామండి. లక్షకు 10,000 రూపాయలు లంచం అనేసి అడిగి తీసుకున్నారండి మా అందరి దగ్గర. ప్రతి ఒక్కరు ఇచ్చారండి. ఉన్నవాళ్ళు ఎవరో ముందుకు వచ్చి చెప్పరండి, ఆయనకి దడిసిపోతారండి. వాళ్ళకి ఉండి లోసుకులు వాళ్ళకి ఉంటాయండి, ఉన్నవాళ్ళు ఆయనకి దడుతారండి. ఉన్నవాళ్ళు ఎవరో చెప్పరండి. నేను నెల్లి అడిగానండి, ఇదేంటి నా ఇంటికోమో ఎంత వస్తావేంటి, వాళ్ళ ఇంటికి ఎంత వస్తావేంటి అనేసి నేను నెల్లి అడిగాను. దాన్ని డబ్బులు ఇప్పుడు అడగలేదండి. నాకు 20 లక్షలు వేసినప్పుడు 2 లక్షల కమిషన్ ఇచ్చేసానండి. నాకు 20 లక్షలు 2019లో వచ్చిందండి. అప్పుడు 2 లక్షల కమిషన్ ఇచ్చేసానండి. లక్షకు 10,000 చొప్పున ఇవ్వాలన్నారండి ఆర్ఎంబీ వాళ్ళకి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగానండి నిన్న, ఏంటన్నయ్య నేను అన్నయ్యని పిలుస్తానండి. ఆయన ఏంటన్నయ్య నా ఇంటికి గండు ఓలు మొత్తం అంతా కూడా నా ఇల్లే పెద్ద ఇల్లని నువ్వు చెప్పావు, నీ ఇంటికి వచ్చిన ఎలవేషన్ ఏ ఇంటికి రాదని చెప్పావు నువ్వు, మరి నా ఇంటి పరిస్థితి ఏంటి, ఏమన్నా ఇప్పుడు నువ్వు మార్చగలదువా చేయగలదువా, నువ్వు ఇప్పుడు వచ్చిన ఎలవేషన్కి అప్పుడు వచ్చిన ఎలవేషన్కి తేడా ఏముంది, సంవత్సరమే కదా 2018లో అయ్యొచ్చినాయి, 19లో అయ్యొచ్చినాయి, 2020లో ఇయ్యొచ్చినాయి అనేసి మేము అడిగామండి. అడిగితే ఇప్పుడు సిస్టాలను బట్టి అలా వచ్చినాయి అమ్మ, ఇప్పుడు లెక్కలను బట్టి అలా వచ్చినాయి అమ్మ అన్నాడండి. అంటే అప్పుడు నేను అన్నానండి, అదేంటి ఆ రోజున 6 లక్షల రూపాయలు వేసిన నీకు ఇప్పుడు 22 లక్షలు వేసావు, నువ్వు 40,000 తక్కువ, 6 లక్షలకి 22 లక్షలకి సంబంధం ఏమన్నా ఉందా, పెరిగితే ఎంత పెరుగుతుంది, ఒక కొంత పెరుగుతుంది, ఇప్పుడు నాకు 10 లక్షలు వేసిన దానికి 20 లక్షలు ఇచ్చావు నువ్వు, అలాగే వాళ్ళకి 6 లక్షలు వేసినప్పుడు 12 లక్షలు ఇవ్వాలి కదా, వాళ్ళకి 22 లక్షలు ఎలా పెరిగింది, 40,000 తక్కువ అనేసి నేను అడిగానండి. అడిగి అయితే గజానికి ఎంత ఇస్తారా ఆర్ఎంబీ వాళ్ళు, సంవత్సరానికి ఎంత పెంచుతారు గజం చొప్పున అనేసి నేను అడిగానండి. అడిగితే ఆ లెక్కలు అయ్యి నాకు తెలియదమ్మా, నువ్వు ఏం చేసుకోవాలనుకుంటే చేసుకోమా, నాకు సంబంధం లేదమ్మా, ఇంకా నా చేతుల్లో లేదు, నేను చేయగలిగింది ఏమీ లేదనేసి అన్నాడండి ఆయన. నాకు ఏదైనా సరే నా ఆయన చేసి పెట్టండి మీరు. మా నాన్నగారు చచ్చిపోయిన ఆయన దగ్గర మా నాన్నగారికి 3,50,000 వచ్చిందండి ఫస్ట్ వచ్చిన ప్యాకేజీ. వస్తేనండి ఆయన హాస్పిటల్లో ఉన్నారని మా అబ్బాయి పేరుని అకౌంట్లో హాస్పిటల్ ఖర్చులకి అనేసి 3,50,000 మా అబ్బాయి పేరుని కొట్టిచ్చేసానండి నేను. మా మేనగోళ్ళు వాళ్ళ ఆయన పేరునండి కొట్టిచ్చేస్తే 1,75,000 ఆ ఆఫీసర్ వచ్చిన రోజునంటే కుమారి గారు వచ్చిన రోజుని మా అబ్బాయిని పిలిచండి, మా అబ్బాయి అకౌంట్లో 1,75,000 వెనక్కి తీసేసుకున్నారండి. చచ్చిపోయి ముసలోడి దగ్గర కొని 3,50,000 ఇవ్వలేదండి. 3 రాజధానుల ఏర్పాటు బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాయవరంలో వైఎస్ఆర్సీపీ గ్రామశాఖ అధ్యక్షులు పులగం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రం రాయవరం మహేంద్రవాడ సెంటర్లో 3 రాజధానులు ముద్దు, అమరావతి వద్దు అంటూ పులగం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పులగం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ వికేంద్రీకరణ బిల్లును ప్రజలందరూ ఆమోదిస్తున్నారని, ఈ బిల్లు వల్ల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరగా వస్తాయని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాటం అందరికీ తెలిసిందేనని, దీన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎంతో
ప్రయత్నించాయని విమర్శించారు. అయితే బిల్లు ఆమోదంతో 3 ప్రాంతాల వారు సంతోషంగా ఉన్నారని, వెనుకబడిన ఉత్తరాంధ్రకు, గోదావరి జిల్లాలకు మంచి ప్రాధాన్యత ఇస్తూ 4 డివిజన్లుగా విడదీస్తూ అందులో కాకినాడ రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తేతలి సుబ్బిరామిరెడ్డి, తమలంపూడి గంగాధర్ రెడ్డి, సత్తి ఆంజనేయ రెడ్డి, డి వెంకటేశ్వరరావు, వెలగల సత్యనారాయణ రెడ్డి, బొడ్డు శ్రీను, కోట వెంకట్రావు, కె అప్పారావు, వెలగల పనికృష్ణారెడ్డి, కంచి నాగేష్, గంటి జాన్సన్, పొలినాటి సుధాకర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులకు ముఖ్యంగా నా నమస్కారాలు. నేను శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకి మద్దతుగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు స్పందన వస్తుంది. ఎందుచేతనంటే ప్రజలకు దగ్గరగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు జగన్ గారు పోరాటం మన అందరికీ తెలిసిందే. 8 నెలలుగా విపరీతమైన పోరాటం చేసి కేంద్రం మీద గట సాధించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా కూడా అవ్వలేదు. చేత ప్రజలందరూ మొత్తం 3 ప్రాంతాల వరకు కూడా సంతోషంగా ఉన్నందుకు మనం ఈ కార్యక్రమాన్ని ఒక సంబరంలా జరుపుకుని వెనుకబడిన ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ 4 డివిజన్లుగా విడదీయడంలో కూడా మనకి కాకినాడ డివిజన్గా రావడం మనకి చాలా సంతోషంగా ఉంది. చేత వార్డు సచివాలయాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మన రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సూచిక అందించి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచిన మన జగన్ గారికి మన అందరూ కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంత కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలిపి మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేస్తున్న ఇరువురు ప్రభుత్వ సొమ్మును సుమారు 25 లక్షల రూపాయలు కాజేశారంటూ గ్రామ వైకాపా నాయకుడు కొండపల్లి పుత్రారావు ఈమెయిల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కు, ఆర్టీఓ రెవెన్యూ శాఖ మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిమ్మాపూర్ గ్రామంలో సుమారు 55 ఎకరాలు దళితుల నుండి భూమిని సేకరించిందన్నారు. పంట చేతికొచ్చే సమయానికి రైతులు పంటను కోసుకునే సమయంలో గ్రామ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. భూమి నష్టపరిహారంతో పాటు పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగిందని, కాబట్టి పంట కోసుకొని హక్కు మీకు లేదని వీఆర్ఓ దుర్గాప్రసాద్ రైతులను హెచ్చరించడం జరిగిందని అన్నారు. భూమిలోకి వస్తే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తామని హెచ్చరించినట్లు వైకాపా నాయకులు ఆరోపించారు. రాత్రికి రాత్రి వీఆర్ఓ దుర్గాప్రసాద్ 4 వరికోత మిషన్లతో పంటను కోసి దళారుల ద్వారా అమ్మేశారని అన్నారు. ఎకరానికి సుమారు 50 బస్తాలు చెప్పినా సుమారు 2750 బస్తాల పంట దిగుబడి వచ్చినట్లు రైతులు తెలిపారన్నారు. సుమారు 25 లక్షల పైబడి ధాన్యం సొమ్మును వీఆర్ఓలు సోమేశ్వరరావు, దుర్గాప్రసాద్ కాజేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఆ పంట కోసి ఉంటే బహిరంగ వేలం పెట్టాలి కదా అని ప్రశ్నించారు. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు కోరారు. వీరిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఇళ్లపై ఏసీపీ అధికారులు దాడి చేస్తే వీరి ఇరువురి అవినీతి బయటపడుతుందని తెలిపారు. వీరిద్దరిపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు కొండపల్లి తెలిపారు. రేపు తిమ్మాపురం గ్రామంలో వీఆర్ఓల మరో అవినీతి బయటకు రానున్నట్లు సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించే ఇళ్ల స్థలాల కార్యక్రమంలో అత్యధిక పారదర్శకంగా జరుగుతున్నటువంటి 55 ఎకరాల భూమిని తీసుకుని 55 ఎకరాల భూమి పంట నష్టానికి ఎకరం ఒక్కటికి గవర్నమెంట్ 18,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఖాళీ చేయించి మట్టితో కప్పెట్టడం కోసం, పోర్చడం కోసం అది లేట్ అవుతుంది కదా అని చేయడం జరిగింది. కానీ ఆ పంట వీఆర్ఓలు ఇద్దరు కలిపి ప్రసాద్, దుర్గాప్రసాద్, సోమేశ్వరరావు అనే వీఆర్ఓలు ఇద్దరు కలిపి ఒక నైట్ 4 మిషన్లు తీసుకొచ్చి ఆ పంట కోస్తుండగా ఆ రైతులు వెళ్ళి ఆ బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఏమండి ఆ పంటను మేమే కోసుకుంటాం, మీరెవరో కోసుకోవడానికి మీకు సంబంధం లేదు, మేము మీకు పంట నష్టం ఇచ్చేసాం, ఇది మేము కోసుకుపోతామని చెప్పేసి నైట్ కోసుకుపోయి
అది మొత్తం పంట అంతా పట్టుకుపోయి ఇంచుమించు 25 లక్షల రూపాయలు, 50 ఎకరాల్లో పంట 25 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెందకుండా, ఇటు ఆఫీస్కి చెందకుండా ప్రభుత్వానికి చెందకుండా వాళ్ళు మొత్తం కైకారం చేసి ఈ పంటనే పట్టుకుపోవడం జరిగింది. కానీ అదేమని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మీరు గవర్నమెంట్ వారు దయించి మేము మినిస్టర్ గారి దృష్టి కూడా, మన కన్నబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కన్నబాబు గారు కూడా దృష్టి తీసుకెళ్తే మాట్లాడతానని చెప్తున్నారు. కన్నబాబు గారు నేను ఇలాగ కరోనా రీత్యా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం మెయిల్ ద్వారా కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా కూడా మేము ఈ కంప్లైంట్ పంపించడం జరిగింది. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం రావాల్సిన 25 లక్షల రూపాయలు కట్టించవలసిన కోరుతున్నాను. ఇట్లు పండుగలు పోతారో తిన్నాము. జగనన్న చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి చూడలేకే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్ గైగోలుపాడులోని నాగమణి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రాజీనామాలకు సంబంధించి 48 గంటల సమయం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలో చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు మీకు 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మూలన కూర్చోబెట్టినా మీ పార్టీకి సిగ్గు రాలేదని అవహేళన చేశారు. 23 మంది ఎమ్మెల్యేల్లో కొంతమందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, నవరత్న పథకాలు నచ్చి సీఎం జగన్ అన్నకి సపోర్టు చేస్తున్నారన్న విషయం మీకు తెలియనిది కాదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వీటిని చూసి చంద్రబాబు బోర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నా పేరు జమ్మలమడక నాగమణి, స్టేట్ జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం. 3 రాజధానులు గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రలాపన పెడుతున్నారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆయనకి అర్థమవుతుందో లేదో. ఆయన 48 గంటలు టైం ఇస్తున్నారు. 40 గంటల టైం ఇస్తున్నాను అని చెప్తారు. అని చంద్రబాబు నాయుడు గారు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారా ఏంటి? మీరు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా అలాగే 23 స్థానాలు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టి సంవత్సరం దాటిపోయింది. ఆ విషయం మీరు ఇంకా గుర్తెరగకుండా సీఎంగా మీరు ఇంకా ఎవరికో అల్టిమేట్ జారీ చేస్తుంటారంటే 48 గంటలు 24 గంటలని మీరు అది మర్చిపోకండి. ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళిపోయి సంవత్సరాల కాలం దాటిపోయినా సరే మీకు ఇంకా ఆ వాసన వేడక ఇలాంటి అల్టిమేట్లు జారీ చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయిని మీరు ఎప్పుడో దాటిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వివిధ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, పేదల విషయంలో కానీ అవన్నీ ఆకర్షితులై మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము మీ పార్టీలోకి వస్తామంటూ ఆయన దగ్గరికి వస్తున్నారు. అలాంటి విషయంలో మీరు 23 మంది ఎమ్మెల్యేల్లో మీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఒకసారి తెలుసుకోండి. మీ మాట విని ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోండి. మీ దగ్గర నుంచి ముందు వాళ్ళని రాజీనామాలు ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మీకు ఇస్తారో కనుక్కోండి. బీటెక్ రవి ఎమ్మెల్సీకి ఆయన రాజీనామా చేశారు. అలాగే మరి మీ కొడుకు ఎందుకు చేయలేదు? మీ కొడుకు మీ మాట వినడా? మీ కొడుకే మీ మాట విన్నప్పుడు ప్రజలు దాంతో నెగ్గిన మీ ఎమ్మెల్యేలు మీ మాట ఎందుకు వింటారు? మీకు రాజీనామా పత్రాలు ఇస్తారా? వాళ్ళ దగ్గర నుంచి రాజీనామా పత్రాలు తీసుకుని మీరు అప్పుడు మాట్లాడండి. జగన్ గారు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీరు జన్మభూమి కమిటీ ద్వారా చేసిన అరాచకాలు లాగా కాకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకే డబ్బులు చేరడం అన్నది మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరూ చూడలేదు. అలాంటిది ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ అవుతూ ఒక్కొక్క వివిధ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి ఎంత లేదన్నా ప్రతి నెల ఒక 10,000 ప్రతి కుటుంబానికి చేరే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 30 సంవత్సరాలు సీఎంగా అందరూ ఊహించుకుంటున్నారు ఈ రోజుకి. అలాగే 30 సంవత్సరాలు సీఎంగా ఆయన పరిపాలిస్తారు. మీరు ఇంకా కళ్ళగంటున్నారండి. ఈ వేళ వచ్చిన 23 సీట్లు కూడా మీకు మళ్ళీసారి కూడా రాదు. అలాంటప్పుడు మీరు ఇంకా మీరు మాట్లాడకండి. మీరు రాజధాని విషయంలో ల్యాండ్ పూలింగ్ చేయకుండా ఎందుకు చేశారు? ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేశారండి? మీరు వివిధ అవన్నీ తీసుకెళ్లి మీరు చేసిన మాయాజాలాలతో అవన్నీ సింగపూర్ సంస్థలకి కట్టబెట్టాలని మీరు అనుకోలేదా? ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి గత ఎలక్షన్లో జాతీయ పార్టీలు అన్నిటికీ వాళ్ళ వెనకాల తిరిగి నేను చక్రం తిప్పుతాననుకుని 100 కోట్ల రూపాయలని ఈ మన ఆంధ్రప్రదేశ్ సొమ్మంతా మీరు తీసుకెళ్లి అక్కడ పెట్టలేదా?
అలాగే మీరు చక్రం తిప్పుదామనుకున్నారు. మీ జాతీయ నాయకులు, మీ జాతి నాయకులు మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకుంటున్నారా? ఇవన్నీ మీకు గుర్తుండట్లేదా? మీరు గుర్తెరిగి మసులుకోండి. అంతెందుకు గ్యాస్ సంఘటన విశాఖపట్నంలో జరిగినప్పుడు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎంతమంది వచ్చి మిమ్మల్ని కలిశారు? అప్పుడైనా తెలుసా మీకు ఎంతమంది మద్దతు ఉన్నారో? నెగ్గినా కానీ మీ మాట ఎవరు వింటారో? ఇంకా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎంత న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి ప్రత్యేకంగా ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకి ఎంత పెద్దపీట వేస్తున్నారు. గత ఎలక్షన్లో 2 సార్లు ఎలక్షన్లో ఆపిన ఘనత మీది కదా. ఇలాంటి వేషాలన్నీ మీరు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు అందాం. ఇవన్నీ విని అందరూ ఇంకా ఊరుకోరండి. మీకు బుద్ధి చెప్పి రోజులు బాగా దగ్గరగా ఉన్నాయి. మీరు ఎందుకండి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారేమో అన్న భయంతో 104ని 108ని మీరు నిర్వీర్యం చేయలేదా? వాటిని చంపేయలేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గత నెలలో అవన్నీ మళ్ళీ కూడా 104, 108ని అవన్నీ పునరుద్ధరించి వివిధ జిల్లాలకి పంపించినప్పుడు ఆ రోజు విజయవాడలో జరిగిన ఆ సంబరం, ఆ కోలాహలం చూస్తే ఎంత కన్నుల పండుగ కనిపించిందండి. మన స్టేట్లోనే కాకుండా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా అదంతా ఎంత పండగ వాతావరణం కనిపించింది. ఇవన్నీ ప్రజల మనసులో చెదరని ముద్ర వేసుకుని ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి మీ మాట ఎవరు వింటారనుకుంటున్నారు? మీరు ఒక 2 డబ్బా ఛానల్స్ పెట్టుకుని అందులో ఇద్దరితో డాకాలు ఊగించేసుకుని మాట్లాడించేస్తే అదే నిజానికి ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ప్రజలకి నేరుగా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ఖాతాల్లోకి అన్ని చేరిపోతుంటే, దళారీ వ్యవస్థ లేకుండా జరుగుతుంటే, వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం ఏర్పడితే, సచివాలయం ఏర్పడి గ్రామ స్వరాజ్యం, గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పడింది. అలాంటప్పుడు ప్రజలందరూ ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు. అలాంటప్పుడు మీ మాట ఎవరు వింటారనుకుంటున్నారు? ఇంకా రాజధాని విషయంలో ఎవరు వినరు. ఆయన ఒకటే చెప్తున్నానండి, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇంత బ్రహ్మాండంగా పనిచేసిన మూలనే ఈ కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఇన్ని చేస్తున్న ఈ వ్యవస్థలు కూడా ముందు చూపుగా ఆయన పెట్టడంతో ఆంధ్రాలో ఎన్నో మనం మరణాలు తగ్గించాం, ఎన్నో టెస్టులు ఎన్ని చేయగలిగారు. ఇవన్నీ జగన్ గారి ముందు చూపుకి నిదర్శనం. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడాలని కోరుకుంటూ ముక్కంటిని వేడుకున్నట్లు సినీ నటుడు జబర్దస్త్ టీం సభ్యులు సుధీర్ చెప్పారు. శ్రీకాళహస్తిలోని స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వేంచేసి ఉన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని సుడిగాలి సుధీర్ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. ముందుగా రాహుకేత పూజ నిర్వహించుకొని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. వీరికి గురు దక్షిణామూర్తి వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలు ఇప్పించి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవడంతో ప్రశాంతంగా ఉందని, ఆలయ అధికారులు సామాజిక దూరం పాటించాలని, భక్తులకు అడుగడుగునా జాగ్రత్తలు చెప్తున్నారని ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు కూడా ఈ కరోనా సమయంలో భౌతిక దూరం పాటిస్తూ తగు రక్షణ వలయంలో ఉండాలని ప్రజలను కోరారు. ప్రస్తుతానికి కాళహస్తిలో ఉన్నాను. పొద్దున్నే తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకొని ఇప్పుడు కాళహస్తి వచ్చాను. చాలా చక్కగా కోవిడ్ నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ మాస్క్ వేసుకుంటూ అంతా చాలా మంచిగా జరుగుతుంది దర్శనం. సో మీరు కూడా వచ్చి మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నీ అందరూ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ది లిటిల్ ఛాంపియన్ ఆఫ్ మెమోరీ సర్టిఫికెట్ సాధించిన మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన 2 సంవత్సరాల పెనుమర్తి ముని కార్తిక్ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అభినందించారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం కార్తిక్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ కార్తిక్ భవిష్యత్తులో మరింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. మండపేట నియోజకవర్గానికే కాకుండా దేశానికే ఒక ఎసెట్గా డెవలప్ అవ్వాలని కోరారు. ఆ భగవంతుడు కార్తిక్కు మంచి భవిష్యత్తు కలగజేయాలన్నారు. ఇంత చిన్న వయసులోనే లిటిల్ ఛాంపియన్గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు పెనుమర్తి వెంకటరాజు, పెనుమర్తి సరోజినీ దేవులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బొల్లి తారక రామారావు, పిండి కిషోర్, పుట్టా ప్రభాకర్ రావు, ఎంఈఓ నాయుడు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి తీసి
ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్న అసలే కరోనా మహమ్మారి ఒక పక్క ప్రజలను హడలెత్తించి చంపుకు తింటుంటే మరోపక్క గ్రామ యువకులు అవేమీ పట్టనట్లు పుట్టినరోజులు పెళ్లి రోజుల పేరు చెప్పి సమయాన్ని వృధా చేస్తూ కుటుంబ సభ్యులను ప్రమాదం అంచున తీసుకెళ్తున్నారని జగపతి నగరం గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు కెర్లంపూడి సహకార సంఘం అధ్యక్షుడు చెదలవాడ బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం కెర్లంపూడిలో మాజీ సర్పంచ్ 20వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు స్నేహితులు ఏర్పాటు చేసిన వెడ్డింగ్ సెలబ్రేషన్ను నాగబాబు సున్నితంగా తిరస్కరించి వాటికి అయ్యే ఖర్చును గ్రామంలో కరోనా నియంత్రణకు ఖర్చు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగబాబు ఇచ్చిన పిలుపును అందుకున్న ఆయన అభిమానులు స్నేహితులు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ శానిటైజర్స్తో పాటు వివిధ సామాగ్రిని మాజీ సర్పంచ్ మరియు సొసైటీ అధ్యక్షుడు చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఇంటికే పరిమితం కావాలని, అలా కాకుండా అవసరమున్నా అవసరం లేకపోయినా బయట తిరిగితే వారి యొక్క కుటుంబ సభ్యులే బలికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ వేడుకలను జరుపుకునేందుకు మనసు ఒప్పుకోకే తన కుటుంబ సభ్యులతో అన్నవరం వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రజలకు ఏ హాని జరగకుండా చూడాలని వేడుకోవడం జరిగిందన్నారు. అలాగే మండల నాయకులు దోమలగుండ గంగాధర్ మాట్లాడుతూ గ్రామస్తులెవరూ అధైర్యపడవద్దని, అధికారులు చెప్పిన సూచనలను తప్పక పాటించడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందని సూచించారు. అనంతరం నాగబాబు అభిమానుల మధ్య నిరాడంబరంగా వారి కోరిక మేరకు కేకును కట్ చేసి స్నేహితులకు తన అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యుఆర్బి ఆచార్యులు, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల రామశివ, అలాగే నాయకులు మల్ల నాగు, నక్క అప్పలరాజు, ఎల్లపు నానాజీ, మూరా శ్రీను, శరకణం పెద్దకాపు, నైదాన రఘు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ మారిశెట్టి రమణ, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెంటకోట నాగబాబు మ్యారేజ్ సందర్భంగా పంచాయతీకి ఈరోజు 10,000 రూపాయల విలువతో శానిటైజర్ కిట్ కూడా ఇచ్చాడు. అలాగే అంగన్వాడీ సెంటర్లకి శానిటైజర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు మన ఎక్స్ సర్పంచ్ అయిన పెంటకోట నాగబాబు గారి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మరి మన బాబీ గారి తరఫున, మరి నా తరఫున, వాలంటీర్ తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ఇది ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు అందరూ కూడా కరోనా మహమ్మారితో భయపడుతున్నారు కాబట్టి మా నాగబాబు గారు కూడా మరి ఈ పెళ్లి రోజుకి దూరంగా ఉంటూ మరి అందరినీ పలకరించాలన్న ఉద్దేశంతో పంచాయతీకి వచ్చి పలకరించారు. అలాగే ఆయన ముఖ్య సూచనలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు బాబీ గారు కూడా అవన్నట్టు మరి వాలంటీర్లు. అందరికీ నమస్కారం. ఇవాళ మ్యారేజ్ దూరంగా ఉండాలని, ఈ కరోనా అనే మహమ్మారి అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి సోకుతూ రకరకాల ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేసుకోకూడదనే ఉద్దేశంతో అన్నవరం సత్యదేవుడిని దర్శనం చేసుకొని వచ్చే లోపల మా సోదరులందరూ కూడా కేక్ కట్ చేయడం జరిగింది. కేక్ కట్ చేసుకోవడం తప్పన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పలేదు. ప్రజలందరూ ఈ కరోనా మారిని పడకుండా ఆ సత్యదేవుడిని కోరుకొని కెల్లంపూడి రావడం జరిగింది. అలాగే మన పంచాయతీకి రోజుకి 200-300 మంది పబ్లిక్, వాలంటీర్సు, గ్రామ సచివాలయం సిబ్బంది అందరూ కూడా నిత్యం ఈ ఆఫీస్కి వస్తారు కాబట్టి 10,500తో మా పెద్దలందరి సహకారంతో శానిటైజర్లు బాక్స్ని డొనేట్ చేయడం, అలాగే అంగన్వాడీ సెంటర్లకి శానిటైజర్లు ఇవ్వడం చేయడం జరిగింది. ఇచ్చిన అందరికీ కూడా నా పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని పోలీసులు, రెవెన్యూ, ఎండి ఆఫీసు, అలాగే గ్రామ సచివాలయం, వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి చెప్పినా సరే ఏ పని లేకపోయినా కొంతమంది స్వచ్ఛందంగా 2-3 బడి మీద తిరుగుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు.
కరోనా పాజిటివ్ కేసులు యానం నియోజకవర్గంలో రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తి పరిష్కార మార్గం చూపించాలని అధికారులను కోరుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ నమోదు సంఖ్య ట్రిపుల్ సెంచరీకి చేరువైంది. మంగళవారం ఒక్కరోజు 36 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 303కు నమోదైంది. యానం చిన్న ప్రాంతం అయినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం అమాంతంగా ట్రిపుల్ సెంచరీ సాధించింది. అతి తక్కువ సమయంలోనే ట్రిపుల్ సెంచరీ దగ్గర కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా మాత్రం కరోనా నియంత్రణలో మాత్రం అడ్డు అదుపు లేకుండా కరోనా కేసులు పెరిగిపోవడంతో యానం ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రోడ్లపై రావడానికి హడలెత్తిపోతున్నారు. ఏది ఏమైనా కరోనా నియంత్రణ తగ్గుముఖం పట్టేది ఎప్పుడని ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా బయటకు వచ్చేందుకు ఎన్నాళ్లు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం అభినందనీయమని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మండపేట మండలం ద్వారంపూడి సెంటర్లో మంగళవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 3 రాజధానుల ముద్దు అమరావతి వద్దంటూ మండపేట మండలం ద్వారపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దార్లపూడి మెయిన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేకులు కట్ చేసి కార్యకర్తలు నాయకులు ఆనందంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్ల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ప్రజల ఆశీస్సులు, రాజకీయ నాయకుల అండదండలతో రాజధాని వికేంద్రీకరణ సాధించడం దేశంలోనే ప్రథమమని ఆయన అభివర్ణించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజలు స్వాగతించారని గుర్తు చేశారు. ఈ నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారని, ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బురద చల్లడం హాస్యాస్పదమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని అందరూ స్వాగతించాలని, రానున్న కాలంలో మరింత అభివృద్ధికి పునాది వేస్తారని, కర్నూలు, విశాఖపట్నం, అమరావతి రాజధానులను అందరూ స్వాగతించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిక్కల రాంబాబు, డిఎస్ఎన్ మూర్తి, తొంట వీర వెంకట సత్యనారాయణ, తోట అన్నవరం, సత్యబాబు, ఎండి అలీషా, జిల్లా శ్రీనివాస్, గణపతి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ద్వారపూడి గ్రామానికి ఇచ్చేసినటువంటి మండపేట రూరల్ మండలం నుంచి వచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి మరియు పెద్దలు తులసి రంగారావు గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీరామవర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గడిచిన శుక్రవారం రోజు ఏదైతే ఉందో ఆ రోజు మాకు 3 రాజధానులు కల్పించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అనే పేరుతోటి రాష్ట్రం అంతా కూడా ఒకే చోట డెవలప్మెంట్ అవుతాయి, రేపు పొద్దుట మళ్ళీ తెలంగాణ లాంటి పరిస్థితులు ఏర్పడతాయని, అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి 3 రాజధానులు పెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర కానీ, ఇక్కడ మనకి అమరావతి కానీ, మరి కర్నూలు కానీ ఇలాగ చేయటం వల్ల రాష్ట్రం అంతా కూడా సమానంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ఏ రోజు దారిపూడిలో పెద్దల సమక్షంలో పండగ వాతావరణం నెలకొంది. దీని అంతటికీ కారణమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా ఇన్ఛార్జ్ అయినటువంటి పార్టీ గారు వచ్చిన కాడి నుంచి మా మండలంలో రోజు ఈ పార్టీ బలోపేతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి లోగడ ఎమ్మెల్యే గారు ఏవైతే ఉన్నారో ఆయన రాజకీయంగా మాట్లాడలేక ప్రభుత్వంపై కరోనాలో ప్రభుత్వం విఫలమైంది, టెస్టుల్లో విఫలమైందని చెబుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద చూసుకుంటూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అత్యధికంగా కరోనా టెస్టులు చేశారు. ఇది జగవిరిన సత్యం. మరి ఎమ్మెల్యే గారికి ఎందుకు తెలియట్లేదో ఆయన విషయానికి వదిలేస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ యొక్క రాష్ట్రపతిని చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం డెవలప్మెంట్ అన్నది హైదరాబాదు చుట్టూ పరిమితం అయింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంతా ఆంధ్రాది, డెవలప్మెంట్ హైదరాబాద్ నగరానికి పరిమితం అయింది. దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాగానే దీన్ని ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలి, అమరావతి మనం చూస్తున్నాం ఎన్నో ఏళ్ళ ఎకరాది, ఎందుకు బంగారులో పంటలు పండి భూములు 10 అడుగులు 20 అడుగులు నీరుతో నీరులో వచ్చి పడిపూడు అటువంటి పట్టుకొచ్చి అక్కడ అది అని అంటాం. ఇది చాలా ఆయన తప్పుడు పని స్వార్థపరులతో నిర్ణయించారు. దీన్ని దృష్టిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అన్ని రకాలుగా విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెంది విమానాశ్రయాలు ఉన్నాయి, నౌకాశ్రయాలు, ఆల్ ఇండియాలోని ఏవే పరిశ్రమలు ఉన్నాయి. దాన్ని కూడా అక్కడ కూడా ఐటీకి విద్యార్థులందరూ కూడా
ఎన్నో విద్యార్థి సంస్థలు అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం నుంచారు. అలాగే రాయలసీమ చెందిన కర్నూలు కూడా ఎంతో వెనకబడి ఉంది. దీన్ని ఏ రకంగా చేయాలని అన్ని చోట్ల చేసుకుంటే అభివృద్ధి చేస్తారని నిర్ణయించి ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. మనందరూ కూడా ముఖ్యంగా అన్ని రకాలు కూడా ఉండాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం రాజావారి కోట ఆవరణలో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ముందుగా పూజలు నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని, 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఓం సప్తాస్య సంవరిధయః సప్తరవిరః దైవాని దిగ్బంధనాః సర్వతః సంవృతమోషరాజ్యం శోభస్తామిష్టగ్రీవారవ్యానో కారణ్యాన్ గ్రామ్యాష్టనేదాం ధ్రువం పుష్పావళీ ప్రజోవళీ ఫలనీన ఫలాహుతా పుష్పాయివ సహిత్వరీః వధూవరాభ్యాం వరదా భవంతు. ఓం సానో దేవి స్వభావి ముహూర్తోస్తు సమస్త కార్య దిగ్విజయప్రాప్తిరస్తు. ఈరోజు మరి మంచి రోజు అని చెప్పి మేము పార్టీ కార్యాలయం రాజాగారి కోటలోకి మార్చడం జరిగింది. ఇవాళ ఇచ్చేదంటే కొంతమంది అందరి కార్యకర్తలను పిల్లలేకపోయాం. కోవిడ్ నిబంధనల ప్రకారం మరి ఒక సమన్వయ కమిటీతో ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి కార్యకర్తలందరినీ ఆహ్వానించి కరోనా అయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఆఫీస్ నుంచి నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలు, మరి ఆరోగ్యం, ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలు, పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల పడి ఇబ్బందులు, వైద్యం లేక మరి ఇవన్నీ కార్యక్రమాల మీద కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియదు. రావులపాలెం మండల పరిధి ఈతకోట గ్రామంలో కోవిడ్-19 వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పారిశుద్ధ కార్మికులకు పంచాయతీ కార్యదర్శి అన్వర్ సమకూర్చిన పీపీఈ కిట్లను మండల పంచాయతీ విస్తరణ అధికారి జి కృష్ణ చేతుల మీదుగా మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈతకోట గ్రామంలో కోవిడ్-19 వైరస్ 14 మందికి నిర్ధారణ అయిందని తెలిపారు. దీనివలన గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పెద్ద వయసు కలిగిన వారు, చిన్నపిల్లలు తన ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వత్సవాయి కృష్ణంరాజు, జనిపిరెడ్డి గణపతి, గ్రామ కార్యదర్శి అన్వర్, సిబ్బంది మూర్తి, మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈతకోట గ్రామ ప్రజలందరికీ ఈతకోట ప్రత్యేకాధికారిగా నేను చేయు విజ్ఞప్తి ఏంటంటే, కరోనా వ్యాప్తి అధికంగా ఉంది కాబట్టి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉండాలని గ్రామ పంచాయతీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు ఎవరైనా సరే అత్యవసర పరిస్థితిలో వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని ఇళ్ల దగ్గరికి త్వరగా వచ్చి ఇంటి దగ్గరే ఉండాలి. మరియు భౌతిక దూరం ఒకటి, శానిటేషను మరియు మాస్కులు కూడా అందరూ ధరించాలి. ఎవరు కూడా అనవసరంగా వీధుల్లో తిరగకుండా వారి యొక్క పనులు, ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తొందరగా పూర్తి చేసుకుని ఇళ్లకు పరిమితం అవ్వాలని ఈతకోట ప్రత్యేకాధికారిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామంలో పారిశుద్ధ్య నిమిత్తం మన పారిశుద్ధ్య కార్మికులకి వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కిట్స్, శానిటేషన్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు మీ యొక్క గ్రామంలోని చెత్త ఏదైతే ఉందో అది మా పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు మీరు వెంటనే ట్రాక్టర్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గ్రామంలో అనేక శానిటేషన్ కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ మరియు గ్రామ పెద్దలు కూడా మా యొక్క ఈ శానిటేషన్ కార్యక్రమానికి సహకరించాలని మేము మా పంచాయతీ తరఫున మా సెక్రటరీ గారు, మేము అందరూ కూడా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాం.
పూట గడవక బయట చేయి చాచలేక కాలం వెళ్లదీస్తున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య కోశాధికారి మేడవరపు లక్ష్మణరావు బాబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలమూరు మండలంలోని పెదపల్లెలో మంగళవారం ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు సాయం చేస్తుందని, అర్చకులతో పాటు పురోహితులకు పేద బ్రాహ్మణులకు సాయం చేయాలని కోరారు. అలాగే పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. గత 4 నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పేద బ్రాహ్మణులకు పూట గడవడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వంట పనులు, ఇతర చిన్న చితక పనులు చేసుకుని జీవించే బ్రాహ్మణులు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దింటి విశ్వనాథ శాస్త్రి, సాంబన్న శాస్త్రి, దత్తసాయి శర్మ, పెద్దింటి మణికుమార్ శర్మ, వేదుల లక్ష్మణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ ప్రవృత్తిగా పౌరోహిత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలి. తర్వాత ఈ కరోనా మహమ్మారి వల్ల మార్చి నుంచి సుమారుగా 6 నెలల నుంచి ప్రతి పురోహితుడు కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. అలాగే పురోహితులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇల్లు గడవక అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఇల్లు గడవకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడాను. కాబట్టి ప్రభుత్వం పురోహితులను కూడా గుర్తించి పురోహితులకి న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి, అదేవిధంగా విశాఖపట్నం బ్రాహ్మణ సభలో ఇచ్చిన హామీలు సీఎం గారు బ్రాహ్మణులందరికీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సభాముఖంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. దీనికి రాష్ట్ర గౌరవాధ్యక్షులు యామజాల నరసింహమూర్తి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పొదల నారాయణమూర్తి గారు, తూర్పుగోదావరి జిల్లా పురోహిత సమైక్యకి బళ్ళమూడు దివాకర్ శాస్త్రి గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఇంద్రగంటి విశ్వనాథ్ శాస్త్రి గారు, కోశాధికారి తూర్పుగోదావరి జిల్లాకి మేడవరపు లక్ష్మణరావు, నేను, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దీక్షితులు రామకృష్ణ గారు ఈ పురోహిత సమైక్యను పెట్టి బ్రాహ్మణులందరినీ కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం. బ్రాహ్మణ సేవా సంఘం అలాగే బ్రాహ్మణ సంఘాల తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మధ్యకాలంలో అనగా మార్చి నెలలో ప్రారంభమైనటువంటి కరోనా విషపూరితమైనటువంటి వ్యాధుల కారణంగా బ్రాహ్మణులు యొక్క వృత్తి రీత్యా ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏ పూజా కార్యక్రమాలు కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితిలో లేదు. అందువల్ల అలాగే ఏ ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు ఏవి కూడా బ్రాహ్మణులకు ఆగిరి చేసుకునే పరిస్థితి లేదు ఈ కరోనా వ్యాధి కారణంగా. ఆ కారణాలన్నిటి వల్ల కూడా బ్రాహ్మణులంతా కూడా కేవలం అర్చక రీత్యా అయితే, జపాల రీత్యా అయితే, పౌరోహిత్యం రీత్యా అయితే ఈ యొక్క ఆర్థికంగా ఈ కరోనా వ్యాధి కారణంగా ఈ పనులన్నీ కూడా నిలిచిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడి పూట గడవని పరిస్థితుల్లో బ్రాహ్మణులు ఈ యొక్క వృత్తి చేసేటటువంటి జపాల వారు, పురోహిత్యం వారు, అలాగే అర్చకత్వం వారు కూడా భేద బ్రతుకులతో ఏ విధమైన ఉపాధి లేక, ఏ విధమైన ఇతర ఆదాయములు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎస్టీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నతాధికారులు. అమరావతి విషయంలో శిఖండి పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు, యనమలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి, మండపేట, ఆలమూర్లలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. ఆస్తి ఇవ్వకుండా మేనత్త పంచన చేరింది, కత్తితో నాయనమ్మను కడతీర్చిన మనవడు. ఇవి ఇప్పటివరకున్న ఎస్టీసీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.